సో అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీకి సహకరించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎందుకు బీఎస్పీకి రాగానే ఒక దొరల పాలన అని చెప్పి దొరల గురించి మాట్లాడడం కావచ్చు, మన పాదయాత్రలు చేయడం కావచ్చు, పలుమార్లు పాదయాత్ర చేయలే, మిమ్మల్ని అందరినీ ట్రాప్ లో పడేసిండు. ఆయన చేసింది వెహికల్ లో తిరగడం. ఇప్పుడు నువ్వు ఒక సంవత్సరం ఒక వెహికల్ లో తిరిగి మొత్తం కౌంట్ చేస్తే 20,000 30,000 అవుతుంది కదా. ఆ వెహికల్ మీటర్ చూస్తే ఏమొస్తుంది, 1 year ఎంత తిరిగినామంటే ఒక 20,000 వస్తుంది. ఈయన వెహికల్ లో సంవత్సరం అంతా తిరిగి ఒక 50,000 మీటర్ రీడింగ్ చూసుకున్నాడు, 50,000 యాత్ర చేసిన అంటాడు. ఆ యాత్ర ఎక్కడ సాగింది, ఎక్కడ నిలబడింది? మేము చేస్తున్న పాదయాత్రని మింగడానికి, మేము చేస్తున్నటువంటి రక్తంతో నడిచినాం. మేము పెట్రోలు డీజిల్ తో నడవలే, రక్తంతో నడిచినాం 10,000 కిలోమీటర్లు. మా పాదయాత్రని మా భావజాలాన్ని మింగి తాను మార్కెట్ లో పెద్ద వ్యక్తిగా కనపడటానికి ఆయన ఒక వెహికల్ తీసుకొని ఆ వెహికల్ తిరిగిండు. అది పొరపాటున పాదయాత్ర అని అనుకోవద్దు. అక్కడక్కడ మీరు పాదయాత్ర అని భ్రమపడే విధంగా చేస్తుంటాడు అతను. పాదయాత్ర కాదు, ఆయన బయటికి వచ్చి దొరల పాలనని అన్నా ఈ రోజు బీఆర్ఎస్ లో పోయినా రెండు కేసీఆర్ కోసమే. ఎందుకంటే ఈయన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కేసీఆర్ కి ఈయనకి మధ్య ఒక అద్భుతమైనటువంటి సంబంధం, వాళ్ళిద్దరి మధ్య ఒక బలమైన బంధం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆ బంధంతో ఏందో మరి తెలియని ఒక పెద్ద ఇద్దరి మధ్య ఒక పెద్ద అండర్స్టాండింగ్ ఉంది. అదేంటో మనకి త్వరగా తెలుస్తుంది. ఆ అండర్స్టాండింగ్ రీత్యానే బయటికి పంపించింది కేసీఆర్, అతని మీదకి అటాక్ చేయించింది కేసీఆర్, చేయించుకున్నాడు. ఈ రోజు లోపలికి తీసుకుంటున్నది కూడా కేసీఆర్. అంటే మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా జరిగింది, ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక ఇది. ఎందుకంటే ప్రపంచమంతా ఈ రోజు ప్రవీణ్ మీద దుమ్ము పోస్తుంది, ఎందుకు చేరుతాను అని. ఆయన లెక్క చేసిండా? చేయట్లే. ఏ గ్రామం పోయినా ఎక్కడున్నా బహుజనవాదం కోసమే ప్రయత్నం చేస్తా, ఏడికి పోయినా బహుజనవాదాన్ని ఒంటిని నించుకున్న చివరి శ్వాస వరకు బహుజనవాదమే అంటున్నాడు. ఎవరో ఇట్లనే పోరగాళ్ళని తీసుకుపోయి దుబాయ్లో అమ్మిండట ఒకడు. దుబాయ్లో అమ్మి ఎప్పటికైనా మీరంతా నా గుండెల్లో ఉంటారని అంటాడట. అది కాదు, జనాన్ని తీసుకుపోయి దుబాయ్లో అమ్మి బాల కార్మికులు కానీ ఏదో పోరగాళ్ళని తీసుకుపోయి దుబాయ్లో అమ్మి మీరంతా నా గుండెలలో ఉంటారనంటే దానికి నువ్వు చెప్పాలి ఇప్పుడు సమాధానం. తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది బహుజన సమాజాన్ని నరబలియడానికి, బలిపీఠం ఎక్కించడానికి, వాళ్ళని బలి తీసుకోవడానికే ఈరోజు దొరల దగ్గరకు పోయి ఈరోజు పార్టీలో చేరుతున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీరు అన్నట్టుగా మొదటి నుంచి బహుజనవాదంతో ఒక సాంప్రదాయంతో పెరగలేదు. ఆయన రాగానే కేవలం ఒక ప్రణాళికాబద్ధంగా బహుజనవాదాన్ని ఎత్తుకోండి చెప్పని అంటున్నారు. మిషనరీ క్యాండిడేట్ కాదు. అయితే ఇక్కడ నేనేమంటున్నా అంటే మరి అటువంటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, ఒక సివిల్ సర్వెంట్ గా పనిచేసి వచ్చిండు, ఆయన అవసరాల కోసం ఇతర పార్టీలకు పోయిండు. సో ఇప్పుడు ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సి వస్తుంది? మరి ఆయన ఐకాన్ కాదు, ఆయనే మొదటివాడు కాదు, ఆయన ఆఖరివాడు కూడా కాదు. సో ఆయన ఇతర పార్టీలకు వెళ్తాననగానే ఎందుకు ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి? ఎందుకు బహుజనవాదం అనే విషయాన్ని ఇంత పెద్ద ఎత్తున ఒక ఇష్యూ జరుగుతుంది? నేను ఒక విషయం చెప్తాను. ఎప్పుడైనా సమాజంలో అయోమయాన్ని సృష్టించేవాడు, భయభ్రాంతులకు గురి చేసేవాడు, సమాజంలో ఆకర్షణలకి గురి చేసేవాడితో ఎక్కువ ప్రమాదం ఉంటుంది. మీకు చూడండి, అంబేద్కర్ వచ్చినప్పుడు అంతమంది ఎంప్లాయీస్ పోలే అంబేద్కర్ దగ్గరికి. కాన్షీరామ్ గారు వచ్చినప్పుడు ఎంప్లాయీస్ అట్రాక్ట్ కాలే. కానీ ప్రవీణ్ మాత్రం లక్షల మంది ఎంప్లాయీస్ ని మూటగట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ని, ట్రెజర్ ని, టయాన్ని మొత్తం గుంజేసుకొని మూటగట్టుకొని ఈ రోజు చూడండి 3 సంవత్సరాలు జంప్ అయిపోయాడు. ఎట్లా సాధ్యమైంది? అంబేద్కర్ ఇంత పెద్ద మోసం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉందా? నిన్ను నమ్మి ఇది ఎట్లుందంటే ఏదో చిట్ ఫండ్ పెట్టి కంపెనీ పెట్టి ఆ బోర్డు తిప్పేసి ఐపీ పెట్టి పరారైతే ఎట్లుంటది అట్లున్నది. ఇప్పుడు ఈయన ఆ పార్టీలోకి పోవడం బీఆర్ఎస్ లో ఎందుకు? నిన్ను ఆయన నమ్ముకొని బీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు మేము రక్తం కక్కుని నడుస్తున్నా కూడా మా పక్కన ఎంప్లాయీ చూడలే, కానీ ఈయన మాటలు నమ్మారు. ఎందుకు? నేనేమంటా మన ప్రజలకి రాజ్యం రావడానికి ఒక దశాబ్దం పడుతుందని అంటున్నా. ఈ సమాజం మారాలంటే ఇంకా 15 ఏళ్ళు పడుతుందని ఓపెన్ గా చెప్పేటోడిని. ఇప్పుడు ఎమ్మెల్యేలు మీరు గెలుస్తారంటే 10 ఏళ్ల దాకా కూడా మేము ఎమ్మెల్యే గెలవం అని నేను చెప్పాను. సమాజాన్ని మార్చే ఒక సాంస్కృతిక ప్రక్రియ అని ఉన్న సిద్ధాంతం చెప్పుకుంటూ ఏం పోయినా. కానీ మనోడు ఏం చెప్పిండు? ఏనుగెక్కి పోతున్నా, ప్రగతి భవన్ బద్దలు కొడుతున్నా, రేపే సీఎం అవుతున్నా. ఇక కింద నుంచి ఒక 200 మంది కిరాయి పోరగాళ్ళని పెట్టి సీఎం 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 అని అనిపించుకున్నాడు. కిరాయి పోరగానేనా? ఎవరో
ఇక మొత్తం ఒకటే సీఎం 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 అని చెప్పించుకుంటే ఏమవుతుంది అది చెప్పండి. ఆ సీఎం సీఎం అని ఒక మార్కెట్ సౌండ్, రేపే ప్రగతి భవన్ పోతున్నా అనడం, ఇదంతా చూసేసరికి మా ఉద్యోగులు ఏమైనా అమాయకులు కదా, ఎమోషనల్స్. కొల్లాపూర్ పోయి ఆడ ఎవరో అభ్యర్థి ఉంటే ఆడిగిపోతారు పాపం. ఈయన రేపే ప్రగతి భవన్ బద్దలు కొడతా అంటే ఈడికి వస్తారు ఎవరో వార్త టెంపరీ. ఇంకెవరో ఇదే అంశాన్ని గురించి గతంలో ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇదే అంశం గురించి మాట్లాడితే ఆయన ఒక రకంగా ఉద్దేశిస్తూ విశారదన్ మహారాజ్ గారు 25 ఏళ్ల నుంచి రాజకీయాలు 25 కాదు 13 ఏళ్ళే అంతకు ముందు మేము సరే ఏమనుకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే సీనియరే రాజకీయాలలో. అంటే అంతకుముందు పార్ట్ టైం, ఇప్పటి నుంచి ఒక 12 years నుంచి హోల్ టైమ్ గా మేము సిద్ధాంత పరంగా చూసినా లేకుంటే మీ అనుభవం ప్రకారంగా చూసినా సమాజాన్ని చదివిన ప్రకారంగా చూసినా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ఒక సామాజిక కార్యకర్తగా సీనియర్. సో ఇన్ని రోజులుగా ప్రయత్నం చేసిన విశారదన్ మహారాజ్ ఎందుకు ప్రత్యక్ష రాజకీయాలు రాలేకపోతున్నాడు, మరి ఆయన కంటే ఎందుకు వచ్చినా నాకు ఎట్లా సాధ్యమైందని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నాను. ఏం సమాధానం చెప్తాను? ఒకటి ఏంటంటే మేము ఒక పార్టీ అంటే బహుజన్ సమాజ్ పార్టీలో నేను ఒక సైనికుడిగా పనిచేశాను. మా రక్త మాంసాలు, మా శ్రమ, మా కాలాన్ని ధారపోసాము. నేనే కాదు, లక్షల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులు తెలంగాణలో, లక్షల మంది, వేల మంది కూడా కాదు, వేల లక్షల మంది మా రక్త మాంసాలు బహుజన్ సమాజ్ పార్టీలో ధారపోసి ఆ పార్టీకి పునాదురాళ్ళు వేసినాం. ఒక కరీంనగర్ జిల్లా తీసుకోండి, అక్కడ గజ్జల స్వామి, కన్నం రఘు, ఇంకా సూర్యకిరణ్, ఇట్లా చాలా మంది, పెద్ద పెద్ద బాను, ఇట్లా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కరేంటి ఇంకా ఆ జిల్లాలో మళ్ళీ ఇటు వస్తే సిద్దిపేట వస్తే ఒక్కొక్క జిల్లాలో వేలాది మంది బహుజన్ సమాజ్ పార్టీకి కార్యకర్తలు నాతో సహా ప్రాణం పోసినాం దాన్ని. కానీ ఆ పార్టీ ద్వారా మేము ఆశించిన ఫలితం రాలేదు. కాబట్టి నేను బయటికి వచ్చి మళ్ళీ సాంస్కృతిక నేపథ్యాన్ని మొదలుపెట్టి 12 ఏళ్ళు ఆ సాంస్కృతిక నేపథ్యం ద్వారా మళ్ళీ మొన్న పార్టీ పెట్టడం జరిగింది. అంటే పార్టీ పెట్టిందే మొన్న కదా, ఒక సంవత్సరం కూడా కాలేదు కదా. ఇంకా ప్రత్యక్ష రాజకీయాలంటే ఎప్పుడు? మొన్ననే పార్టీ పెట్టినాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 101 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాం. 101 మంది అభ్యర్థుల్ని నిటారుగా నిలబెట్టాం. కార్యకర్తల ఓట్లను తీసుకున్నాం. మేము నిటారుగా నిలబెట్టినాం 101 మంది. ఎక్కడ అభ్యర్థుల్ని మేము అమ్ముకోలే, ఎక్కడ అభ్యర్థుల్ని మేము విత్డ్రాల్ చేయించలే. ఆయన చేసిన పని ఏంటి? మొత్తం తెలంగాణలో పార్టీని అభ్యర్థులను పెట్టి మార్కెట్ చేసి టికెట్ ఇచ్చినా కూడా చివరి నిమిషంలో ఈ ఫామ్లు గుంజుకున్నాడు, టికెట్లు మొత్తం విత్డ్రాల్ టోటల్ మార్కెట్ చేసి పారేసింది. అందుకని ఇతను చేసింది మార్కెట్ అంటున్నాం, బహుజన్ మార్కెట్. అది మేము ఆ రకంగానే ఆయన ప్రయాణాన్ని అర్థం చేస్తాం. సో ఇప్పుడు మనోజ్ గారు ప్రధానంగా మాకు ఈయన పోవడం వల్ల వస్తున్నటువంటి నష్టం ఏంటంటే, చాలా మంది ఏమంటున్నారంటే ఆయన పోయాడు కదా, మీరు ఇక ధర్మ సమాజ్ పార్టీ ఒక్కటే తెలంగాణలో మిగులుతున్నది, మీరే కనిపిస్తున్నారు ఇక బీసీ ఎస్సీ ఎస్టీలకు ఆశావాదంగా అని అంటున్నారు. కానీ దాంతో డిఫర్ అవుతున్నా. ఇప్పుడు ఈయన చేసిన పని వల్ల మాకెంత నష్టం అంటే, ఇప్పుడు అవతల కేసీఆర్ లేకపోతే ఎవరో దొరలు ఇంకెవడు లీడర్ వచ్చినా బీసీ ఎస్సీ ఎస్టీల తరఫున అతని మీద సమాజానికి నమ్మకం కలగొద్దు అన్నది అసలు కుట్రంతా అది. అంటే మాలాంటి వాళ్ళు ఇంత శ్రమ పడ్డా మా మీద హోప్ రాకుండా ఉండాలి, ప్రజల నమ్మకం కలదు. ఏమయ్యా ఆయనే పోయింది కదా మీరెంత, ఇది క్రియేట్ చేయడానికి ఇది అన్ని పార్టీలకు సంతోషం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి నాలాంటి వాళ్ళు సైద్ధాంతికంగా నిలబడ్డ వాడికి చోటు లేకుండా, హోప్ లేకుండా క్రియేట్ చేసే ప్రక్రియ, అది జరుగుతున్న నష్టం. అందుకనే ఆయన ఏ సిద్ధాంతంతో ఎదిగిండు, ఏ జ్ఞానంతో పెరిగిండు, అసలు ఇది ఒక మనిషి చేసే పనేనా? ప్రవీణ్ అడుగుతాను, ఒక మనిషి చేసే, మానవుడు చేసే పనా ఈ ఐపీఎస్లు? ఈయన ఏదో గొప్పదా, ఇది పక్కన పెట్టండి. పల్లెటూర్లల్లా ఒక పార్టీ పరంగా ఒక మనిషిని విమర్శిస్తే వాడి ముఖం చూడం మనం. గ్రామాలల్లా 3 సంవత్సరాలు ఇంత దుర్మార్గంగా వేలాది ఎకరాల, లక్షలాది ఎకరాల భూముల్ని ఆక్రమించిండు కదా నువ్వు చెప్పిన దొర. మరి ఆ భూముల్ని ఆక్రమించిన దొర ఈరోజు ఆ భూములు ఏమైపోయినాయి? మొత్తం ఒక దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని మూవ్మెంట్లోకి వచ్చిండు కదా, ఏమైపోయింది? అంటే నువ్వు ఏ అంశం మీద అసలు పోతున్నావు అక్కడికి? అందుకని ఒక మానవుడికి ఉండాల్సినటువంటి లక్షణం కూడా లేదు అతనికి, మనిషికి ఉండాల్సిన లక్షణం. అందుకనే ఆర్ఎస్ ప్రవీణ్ మనిషిగా ఉండే అర్హత కూడా కోల్పోయాడు.